వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ పచ్చిమిర్చి ఫ్రై. చాలా బాగుంటుంది ఇది. ఇవి మొత్తం కాకరకాయలు ఒక హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని పైన చెక్కు తీసే అవసరం లేదు. బాగా కడుక్కొని నైట్ అంతా సాల్ట్ వేసి పెట్టాలి. మనం మార్నింగ్ కర్రీ వేసుకునే ముందు ఇలా వాటర్ వేసి బాగా ఇలా పిండేసి తీయాలి. తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ కాకరకాయలు వేసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆల్మోస్ట్ 90% ఫ్రై అయిపోవాలి. కానీ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు చేదు అనేది ఉండదు. ఇది మరీ చేదు మొత్తం లేకుండా ఉండదు, లైట్గా చేదు ఉంటుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇట్లా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. అలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మొత్తం అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఇప్పుడు కర్రీకి సరిపడా మళ్ళీ ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఫ్రైకి. ఇప్పుడు అందులో పోపు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం మొత్తం పచ్చిమిర్చి వేస్తాం ఇందులో, ఇంకా కారం ఉండదు. అందుకే ఇది కాకరకాయ పచ్చిమిర్చి ఫ్రై. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఉన్నవైతే కొంచెమే వేసుకోండి. కారం తక్కువ ఉన్నాయైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి అంత బాగుండదు. వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్టీగా ఫ్రై రెడీ అవుతుంది. కొంచెం మళ్ళీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం నైట్ సాల్ట్ వేసి పెట్టాం కాబట్టి కొంచెం సాల్ట్ పట్టి ఉంటుంది కాకరకాయలకి. మనం చూసి వేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ పొయ్యి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాం. పెద్దగా పెట్టొద్దు. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఇంకా ఏవి వేయలేదు. జస్ట్ దీంట్లోకి పొడులు అలాంటివి ఏమీ వేయలేదు. అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు నేను రైస్లో కలిపి చూపిస్తాను. మా ఇంట్లో చాలా ఇష్టంగా బాగా తిన్నారు. ఎక్కువ కాకరకాయ తినొచ్చు ఇలా చేస్తే. మనము పులుసులు అలా అయితే కొంచెం తింటాం కదా, ఇలా చేసుకుంటే ఎక్కువ కాకరకాయ ముక్కలు తినేయచ్చు. అందుకని ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇప్పుడు రైస్లోకి కలిపి టేస్ట్ చూసి చెప్తాను. అసలు హాఫ్ కేజీ కాకరకాయలు కానీ ఒక ఇద్దరు తినేయచ్చు, అంత బాగుంటుంది. కొంచెం చిరుచేదు ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడండి, టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. కర్రీ ఫ్రై బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.